చేయవలసిన పనులను చేయకపోతే చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ఉండాలి. ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు ప్రభా కొంచెం బలహీనంగా ఉంది ప్రభా, పొద్దున్నే లేచి నేను చేస్తాను ప్రభా అనుకున్నాం. పొద్దున్నే ఆ ప్రార్థన ఉంటే ప్రభు కొంచెం పొద్దున్నే లేపును, పొద్దున్న ప్రార్థన చేసాను. ఈ ప్రార్థనలు పొద్దున్న నేను లేపి ప్రార్థన కూర్చోబెట్టే శక్తి రాత్రి మీకు దొరకలేదు. కాబట్టి పొద్దున్న 9 మనం లేచాము, 9:10 మన స్కూల్కి కాలేజీకి వెళ్ళాలి. 9 గంటలు లేచి 5 నిమిషాలు బ్రష్, 5 నిమిషాల్లో మేకప్ చేయడం, వెళ్ళిపోయాం. ప్రార్థన లేదు, శ్రమలో పడ్డాం, శోధనలో పడ్డాం. ప్రభు తప్పలేదు ఇక్కడ. మనం చేయవలసిన పని చేయాలి. చేయవలసిన పని చేయలేకపోతే ఏమవుతే అపవాది ఆటోమేటిక్గా ద్వారం ఓపెన్ చేసినట్టే. ద్వారం ఓపెన్ చేసిన ఒక విషయం జాగ్రత్తగా గమనించాను. చాలాసార్లు చెప్తాను ఈ అంశాన్ని. వేడిగా ఉన్న పాత్ర మీద ఏ ఏగులు దోమలు ముసరవండి, గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్న చోట ఎక్కడ ఏది కూడా రాదు, జర్రి పాము కూడా రాదు అక్కడికి. వేడిగా పాత్ర ఉందంటే ఆ ఏపు కూడా వెళ్తావు. త్రోచపాము అయినా సరే వేడిగా ఉన్న పాత్ర అక్కడ పెట్టండి, టెర్రర్ పారిపోద్ది. ఆ వేడికి చల్లారిపోయిన దాని మీదకి చీమ కూడా వచ్చి తినేస్తూ ఉంటుంది. గదవుతుందా? చీమ కూడా వచ్చి అక్కడ తినేస్తూ ఉంటుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితము, మన ప్రార్థనను బలిపీఠము, మన హృదయమైన బలిపీఠంలోంచి నిత్యము స్తోత్రము, స్తుతి, ఆరాధన, ప్రార్థన, యేసు నామం మన హృదయమైన బలిపీఠం మీద నిత్యము దేవుడికి ధూపంగా వెళ్తుండాలి. మన దేహమే దేవుడికి ఆలయము. ఈ మందిరం నుంచి ధూపం వెళ్ళాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం మన హృదయమైన బలిపీఠంలోంచి మన ధూపం బయటికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అది ప్రభుకి ఇంపైన సువాసనగా, అదిగో నా కుమారుడు, నా కుమార్తె ఎంత చక్కగా తన వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపంతో ఎంత శ్రేష్టమైన ఇంపైన సువాసనగా నన్ను ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ప్రభు సంతోషిస్తాడు. అలా నువ్వు కాచబడితే, వేడిగా నువ్వు ఉంటే ఎటువంటి అపవాది తంత్రాలు మన మీద పని చేయవు. అటువంటి జీవితాన్ని మనం ముందుకు తీసుకుని వెళితే దినదినము రూపాంతరం చెందుతూనే ఉంటారు. మీరు దినదినము రూపాంతరం చెందుతూనే ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపవాదిక తంత్రాలను అడ్డపరిచేదాన్ని కూడా పడద్రోసి ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు చెరపట్టే విధంగా మనం మార్చుకోవాలి.